హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం వ్లాగ్స్. అండ్ ఈ వీడియోలో నేను చాలా విషయాలు కవర్ చేయబోతున్నాను. దానికంటే ముందు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వస్తుంటాయి వీడియోస్. ఆహ్, ఇక్కడ నేను వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఎలా స్టార్ట్ చేస్తారు? అండ్ మీకు వేస్ ఏంటి? నడవలేకపోతే మనకి ఏం ఏమేమి ట్రాన్స్‌పోర్టేషన్స్ ఉంటాయి. సో, మీరు నడిచేటప్పుడు గానీ, వేరే వేరే విధంగా మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఏర్పడే కన్‌ఫ్యూజన్స్ ఏంటి? మీరు చూడాల్సిన విషయాలేంటి? అన్నీ కూడా నేను కవర్ చేయబోతున్నానిప్పుడు. అందరూ రాజగోపురం దగ్గరే దీపం వెలిగించి అక్కడే దీపాలు అమ్ముతారనమాట. మనం గాబరా పడక్కర్లేదు. సో, అక్కడే దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారు. మేమైతే స్టార్ట్ చేసేటప్పుడు దీపం వెలిగించి స్టార్ట్ అయ్యాము. గుడి చుట్టూ అందరు జనాలు తిరిగేస్తున్నారు. మరి తెలుసో తెలియకో తెలీదు. వాళ్ళతో పాటు నేనైతే తెలియక 3 సార్లు తిరిగేసాను గుడి చుట్టూన. ఎక్కడికెళ్తున్నారు ఈళ్ళు అని మళ్ళీ వెనక్కి వెళ్లి ముందుకు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఆహ్, తర్వాత చాలామందిని అడిగితే ఒక సందులోకి వెళ్తున్నారు వీళ్ళందరూ. అక్కడి నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాను. నేనైతే స్కూటీల మీద మేము స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు తిరగొచ్చులే అని చెప్పేసి టైం లేదు కాబట్టి. సో, స్కూటీలు ఎక్కడ దొరుకుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను రాబోయే వీడియోలో పెడుతుంటాను. చాలామందికి ఆటోల మీద కూడా 500 తీసుకొని అందరిని తీసుకెళ్ళిపోతున్నారు. ఒక 5 మెంబర్స్, 4 మెంబర్స్ అలాగా. సో, మనకైతే ప్రాబ్లమ్ ఉండదు. ఆటో మీద కూడా వెళ్ళిపోవచ్చు పెద్దవాళ్ళొస్తే. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి ఇన్ఫర్మేటివ్.